వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాటపర్రు రోడ్డు వాస్తవ్యులు బేబీ గుత్తుల రన్విత మొదటి జన్మదినం సందర్భంగా గుత్తుల కొండలరావు గారు, రమ్యశ్రీ గారు, తాత నాన్నమ్మ లేటు గుత్తుల వెంకటేశ్వరరావు, అనసూయమ్మ గారు, తాతయ్య అమ్మమ్మ జక్కంశెట్టి సూర్యనారాయణమూర్తి, రమణమ్మ గారు, సోదరుడు కొండలరావు గారికి, సహోదరి రమ్యశ్రీ గారికి ధన్యవాదాలు. గుత్తుల రన్వితాకు దేవుని ఆశీస్సులు. అనసూయమ్మ గారికి, జక్కంశెట్టి సూర్యనారాయణమూర్తి, రమణమ్మ గారికి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఈ దినము రన్విత కొరకు ప్రార్థిస్తున్నాము. నూతన జన్మదినమును దయాకిరీటం ఇచ్చారు. కొండలరావు, రమేశ్వరిని మీరు ఆశీర్వదించండి. అనసూయమ్మ గారిని దీవించండి. అయినా బిడల పక్షంగా మీ మేలు ఆశీర్వాదం కోరుతున్నాము. నూతన దయా సంవత్సరం కిరీటం ఇచ్చారు. రన్వితను ఆశీర్వదించి ఆరోగ్యము, శారీరక ఎదుగుదల, మానసిక ఉల్లాసం దయచేయండి. నేటి వాక్య ఉపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక చాలా గొప్ప పత్రిక అండి. మునుపెన్నడూ ఎరుగనటువంటి విశేష విశ్లేషణ ఈ గ్రంథంలో నేను చూడగలిగాను. 16వ వచనంలో పౌలు గలతీ సంఘానికి ఏం చెబుతున్నాడంటే, నేను చెప్పున్నది ఏమనగా, బట్ ఐ సే టు యూ, వాక్ బై ద స్పిరిట్, వాక్ బై ద స్పిరిట్, అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. ఉదయాన్నే లేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. ఈ రెండు ప్రార్థనల మధ్య మనం మన అనుదిన దినచర్యలో మన ప్రవర్తన నియమావళి స్పష్టంగా గుర్తెరగాలి. శరీర ఇచ్ఛలు స్పష్టంగా చెప్పాడు. శరీర ఇచ్ఛలు, శరీర కార్యాలు. ఈ శరీర ఇచ్ఛ ఏం నెరవేర్చుకోవాలనుకుంటుందని శరీర కార్యాలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. మన శరీరానికి ఒక ఇచ్ఛ ఉంటుంది, కోరిక అన్నమాట. ఇచ్ఛ అంటే కోరిక, శరీరం యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు. కొంచెం ఇక్కడ ఆగాలి. పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, నా శరీరము పాపమునకు అమ్మబడి ఉన్నది. గుర్తెట్టుకోండి, శరీరము పాపానికి అమ్మబడింది. శరీరమున పాపపు స్వభావం నివాసం చేస్తుంది. రక్షింపబడిన వ్యక్తిలో నూతన స్వభావము పరిశుద్ధాత్మ చేత సృజించబడి అనుగ్రహించబడుతుంది. శరీరమున ఉన్న కారణం చేత ఈ ప్రాచీన పాపపు స్వభావం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆత్మలో నూతన స్వభావం పరిశుద్ధాత్మ చేత, శరీరములో పాపపు స్వభావం శరీరమును జీవించుట చేత మనం తప్పక కలిగి ఉంటాం. అందుకే విశ్వాసి సైతం
పాపం చేసే ప్రమాదం ఉంది. విశ్వాసి పాపము చెయ్యడు, చేశాడు అంటే అతడు కాదు, అతని శరీరమునందు నివసిస్తున్న పాపము స్వభావము. ఈ డైలమా అర్థమైతే కనుక క్రైస్తవ్యం అర్థమవుతుంది, లేకపోతే అసలు అర్థం కానే కాదు. పాపం చేసి ఈ పాపం చేసింది నేను కాదు అంటే ఎట్లుంటుంది మీకు? పాపం చేసింది ఎవరు అంటే నా శరీరములోని పాపపు స్వభావం పాపం చేయిస్తోంది, దాని పనే అది. ఆత్మలో ఉన్న నూతన స్వభావం నన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది, పాపం చేయకుండా కాపాడుతుంది. పాపం చేయకుండా శరీరం ఉండలేదు, పాపం చెయ్యాలంటే ఆత్మకు కుదరదు. ఈ సంఘర్షణలో విశ్వాసి కొట్టుమిట్టుడుతూ ఉంటాడు, విశ్వాసి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, ఇటు అటు ఇటు అటు లాగబడుతూ ఉంటాడు. శరీరం పాపం వైపు లాగుతూ ఉంటుంది, ఆత్మ దేవుని వైపు పరిశుద్ధత వైపు లాగుతూ ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక పాయింట్ ఉంది, ఏంటంటే సెల్ఫ్ విల్, స్వచిత్తము. ఈ స్వచిత్తం శరీరం వైపు లాగిందనుకోండి పాపం వైపు వెళ్తాం. ఈ స్వచిత్తం దేవుని వైపు లాగిందనుకోండి పరిశుద్ధత వైపు వెళ్తాము. కనుక మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి ఈ సంఘర్షణ వారికి ఎదురవుతూ దినదినాన ఉంటున్నప్పుడు ఈ సొంత ఇచ్ఛ, శరీర ఇచ్ఛ, సొంత ఇచ్ఛ చంపాల, సిలువ వేయాల. ఎప్పుడైతే నీ హృదయంలో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అభ్యాసం చేసుకుంటావో అప్పుడు నీవు ఆత్మ వైపే నీ నడక ఉంటుంది, శరీర ఇచ్ఛ వైపు ఉండదు. దట్ పవర్ షుడ్ బి గివెన్ బై ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ టు యూ టు కంట్రోల్ ఓవర్ ద సిన్. పాపము పైన మనం అధికారం పొందేటట్టుగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు మనకి. దట్ ఈస్ ద నేచర్ అండ్ ద డ్యూటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క స్వభావము క్రియ ఏమిటంటే మనలను పాపము నుండి తప్పించటం, పాపం వైపు వెళ్లకుండా ఆపటం, పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయటం. శరీరం యొక్క ఇచ్చ ఏమిటంటే మనల్ని పాపంలోనికి లాగటం. ఈ సంఘర్షణ పాపులకు ఉండదు. పాపి పాపం చేస్తూనే పోతాడు, పరిశుద్ధతను గుర్చిన దైవ పరిశుద్ధతను గుర్చిన ఆలోచనకి వెళ్ళడు, దైవ పరిశుద్ధతను గుర్చిన ఆలోచనకి వెళ్ళడు. ఒక రీజనరేటెడ్ పర్సనాలిటీ మాత్రమే ఈ సంఘర్షణకు లోనవుతారు. అందుకే పౌలు ఏం చెప్పాడంటే, నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, బట్ ఐ సే unto you walk by the Spirit. వాక్ బై ద స్పిరిట్. ఆత్మ ఎలా చెబితే అలా నడుచుకో. ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆత్మ అంతరంగంలో ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwelling in us, in our heart, and it guides us and it makes us to walk in the righteousness. నీతి మార్గములో మనం నడుచున్నట్లుగా ఈ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. Obey the voice of the Holy Spirit which is dwelling in you. నీ అంతరంగంలో నివాసమున్న పరిశుద్ధాత్మని స్వరానికి లోబడుట నేర్చుకో. ఆత్మానుసారముగా నడుచుకొనండి. వాక్ బై ఫెయిత్, వాక్ బై స్పిరిట్. వెన్ యూ వాక్ బై స్పిరిట్ యూ విల్ వాక్ బై ఫెయిత్. అర్థమైందా? ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొద్ది మందికి ఉంటుంది. కొందరికి ఎక్కువ మోతాదులో ఉంటుంది, మరి కొంతమందికి బిగినింగ్లో ఉంటుంది. ఒక ఆత్మ సంబంధమైన కార్యాన్ని దేవునిపై నమ్మకంతో
విశ్వాసంతో అటెంప్ట్ చేయమంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పిలిచి మీరు వీరికి భోజనం పెట్టండి అన్నాడు. మీరే వీరికి భోజనం పెట్టండి. శిష్యులు అన్నారు, ప్రభువా వీరిని పంపేద్దాం, ఈ అరణ్యంలో వీరికి ఆహారం ఎక్కడ దొరుకుద్ది, వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు అని చెప్పి అంటే ప్రభు అన్నాడు, మీరే వారికి ఆహారం పెట్టండి, మీరే వారికి ఆహారం పెట్టండి. ఎంతమంది ఉన్నారు తెలుసా? 5,000 మంది పురుషులు ఉన్నారు. నా అంచనా 20,000 అండి. 5,000 పురుషులు, 5,000 స్త్రీలు, 2 పిల్లలు, 15 నుంచి 20,000. 20,000 మందికి ఆహారం పెట్టమంటున్నాడు ప్రభు. నో కుకింగ్ ప్లేస్, వంట చేసింది లేదు. నో ఫుడ్ మెటీరియల్, ఆహార పదార్థాలు లేవు, పుల్లలు లేవు వండటానికి, ఏమీ లేవు. టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది. అప్పటికే చాలా అయింది భోజనం టైం అయ్యి. కానీ ప్రభు అంటున్నాడు, మీరు వారికి భోజనం పెట్టండి. వెంటనే శరీరంతో తలంచారన్నారు, ప్రభువా వీళ్ళకి ఆహారం తేటానికి 300 దేనారాలు అవుతాయి, 400 దేనారాలు అవుతాయి, 400 దేనారాలు అవుతాయి, వెళ్ళి కొనుక్కొచ్చి పెట్టమా? నో, కొనుక్కొచ్చి పెట్టడం కాదు, దేవుడు ఇస్తాడు, పెట్టాలి. యు నీడ్ ద ఫెయిత్, నీకు విశ్వాసం కావాలి. యు నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క నడిపింపు కావాలి. అర్థమవుతుందా? 150 మందికి భోజనం పెడదాం రోజు అంటేనే చాలామంది ఎదరికి రాలేదు వాళ్ళ. ఇప్పుడు మేము రోజుకి 500 నుంచి 600 మంది పెడుతున్నాం. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫెయిత్ అండ్ గాడ్. దేవునిపై విశ్వాసంపై ఆధారపడే నేను చేస్తోంది ఈ పని. మీరు ఒకసారి ఆలోచించండి. పేతురు షాక్ అయిపోయి ఉంటాడు, ఆంధ్రే షాక్ అయిపోయాడు. మీ దగ్గర పిల్లలారా ఏమైనా ఉందా తింటాకి? ఎంత ఉంటుంది? ఎవడు తెచ్చుకుని ఒక క్యారేజ్ తెచ్చుకుంటాడు, అంతకంటే ఎక్కువే ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని ఆంధ్రయ్య వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రభు వెంటనే మీరు వరుసల్లో కూర్చోబెట్టండి వీళ్ళని. వాళ్ళకేం అర్థం కావట్లా, శిష్యులకి వరుసలో కూర్చోబెట్టారు. ఆయన ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రం చెల్లించి, హీ డిడ్ంట్ ప్రే, హీ ప్రైజ్డ్ గాడ్. ఆయన స్తోత్రం చెల్లించి వాటిని విరిచి వారికి ఇవ్వగా అవి విస్తరించుట ప్రారంభించాయి. అవి విస్తరించుట ప్రారంభించాయి. వాక్ బై స్పిరిట్, ఆత్మ ద్వారా నడవటం అంటే అది. యు మస్ట్ బిలీవ్, నువ్వు తప్పక నమ్మాలి. ఏదైతే నీ యొద్ద లేదో అది ఉన్నదని నీవు నమ్మాలి. ఆత్మ ద్వారా నడిచినప్పుడు అనుమానం ఉండదు. ఆత్మ ద్వారా నడిచినప్పుడు ఏ అవిశ్వాసం ఉండదు. ఆత్మ లేకుండా ఆలోచిస్తే అంత అవిశ్వాసమే, అంత కష్టతరమే, అంత అసాధ్యమే. అందుకే పౌలు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరం ఎంతవరకు స్వార్థాన్ని కోరుకుంటుంది, ఎందుకంటే ఇందులో ప్రాచీన పాపపు స్వభావం ఉంది కనుక పాపాన్ని కోరుకుంటుంది. కానీ ప్రభు పరిశుద్ధతను కోరుకుంటాడు. ఆత్మదేవుడు మనలో నీతిని కోరుతాడు, అవినీతిని కోరడు. ఒక ట్రాన్స్పరెంట్ ఇంటెగ్రిటీ తోటి నీవు జీవించగలుగుతావు. నేను మనవి చేస్తున్నాను, మీరు శరీరం ఇచ్చల చొప్పున నడవకండి, స్వార్థం చొప్పున నడవకండి, నేను అనే అహం చొప్పున నడవకండి. నేను ఏ పాటి వాడను ప్రభు అనాలి తప్ప నా అంతటి వాడు లేడయ్యా అనకూడదు. గుర్తుపెట్టుకోండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క హెచ్చరిక ఏమిటంటే, శరీరము మనల్ని అవమానం పాలు చేస్తుంది. శరీర ఇచ్చలు మనల్ని వెనక్కి లాక్కెళ్ళిపోతాయి. శరీరపు ఇచ్చల నెరవేర్పు కొరకైన వెంపర్లాటతనం ఆత్మ సంబంధమైన వ్యక్తికి తగినటువంటిది కాదు.
ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ మ్యాన్, యూ షుడ్ లీడ్ బై ద స్పిరిట్. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకపోతారు. చూడండి, ఎప్పుడైతే ఆత్మ మీద ఆధారపడకుండా శరీరం మీద ఆధారపడ్డామో చెప్పాడు, మీరు అనుకున్న ఏమి చేయలేరు అని చెప్పాడు. మీరేమి ఇచ్చేయింతురో వాటిని చేయలేరు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను లయన్స్ క్లబ్లో లయన్స్ పైన ఆధారపడ్డాను అనుకోండి, ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నేను చేయలేను. నా కులం పైన ఆధారపడ్డాను అనుకోండి, నేను చేయలేను. ఉద్యోగులపై ఆధారపడ్డాను అనుకోండి, నేను చేయలేను. అర్థమవుతుందా? ప్రభువుపై ఆధారపడ్డాను అనుకోండి, ఖచ్చితంగా చేయగలను. కనుక ఇప్పుడు నేను చేయదలిచినది చేయుట ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లోనే ఉంది. నేను శరీరం ప్రకారం నడిస్తే చేయలేను, ఆత్మ ప్రకారం నడిస్తే చేయగలుగుతాను. కాబట్టి నేను ఆత్మపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మపై ఆధారపడిన యొక్క ప్రతి అడుగును ఉంచాలి. శరీరం ఉప్పొంగుతుంది, దాని ప్రకారం నడవకూడదు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ఫాలో, మ్యాండేటరీ, కంపల్సరీ. ఒక్క మాట చెబుతాను, మీరు యథార్థంగా దేవుని పక్షంగా నిలబడితే దేవుని దీవెనలన్నీ మీ తలపై వర్షింపబడతాయి. అసాధ్యాలు సాధ్యం చేస్తాడు దేవుడు, మనం కాదు. మీకు నిన్నటి దినం ఒక సాక్ష్యం చెప్పాలి. నేను ఈ ప్రాజెక్ట్లో కొంత లిక్విడ్ క్యాష్ అవసరం అవుతుంది నాకు. వెజిటబుల్స్కి కానివ్వండి, ఎగ్స్కి కానివ్వండి, గ్యాస్కి కానివ్వండి. యూ కాంట్ బిలీవ్, ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ చింతలపూడి. ఎస్టర్డే చింతలపూడి వెళ్తున్నాను. మా స్టాక్ ఇన్ఛార్జ్ చెప్పాడు, అయ్యా ఇవి లేవు, పలానావి లేవు మాకు. ఐ సెడ్ టు హిమ్, ఇట్ విల్ కమ్, వస్తాయిరా అని చెప్పాను. నేను చింతలపూడి రీచ్ అయినప్పుడు ఐ గాట్ ఎగ్స్, 400 eggs. వన్ సిస్టర్ స్పాన్సర్డ్. ఆత్మచేత నడుచుకోనండి అన్నదానికి చెబుతున్నాను. ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సో నేను వెళ్ళాను, అక్కడ బైబిల్ స్టడీలో ఉన్నాము. వాళ్ళకు అడిగాను నన్ను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, వారి ఎదుటే పోతునూరు నుండి ఒక సహోదరి నాకు, షీ సెండ్ మీ 7,000 ఫర్ మై పర్సనల్ గిఫ్ట్. 7,000 రూపాయలు నాకు వ్యక్తిగతంగా ఆమె ఒక గిఫ్ట్గా పంపించారు. ఐ ప్రైజ్డ్ గాడ్. ఇమ్మీడియట్లీ ఐ టర్న్డ్ దట్ 7,000 rupees టువర్డ్స్ ద హంగర్ ప్రాజెక్ట్. ఆత్మచేత నడిపించబట్టం అంటే నా స్వార్థం కోసం కాదు. ఏది చేయించానో దానిని చేయటానికి ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు గ్రహించాను. నేను నా నీడ్స్ ఉన్నాయి. ఎస్, ఐ హ్యావ్ మై ఓన్ నీడ్స్. నేను 7,000 నేను చేస్తే దేవుడు 19,000 rupees నాకు నా ఒక నీడ్ ఇవాళ మార్నింగ్ దేవుడు తీర్చాడు. దేవుణ్ణి తెలుసుకోండి. మొదట పరిశుద్ధాత్మను తెలుసుకోండి. యేసు ప్రభుని గురించి తెలుసుకోండి. హౌ గాడ్ విల్ రియాక్ట్. నీపై నీవు ఆధారపడితే దేవుని సహాయం పొందలేవు. అది నిన్ను నిష్ప్రయోజకుని చేస్తుంది, నిష్ఫలుని చేస్తుంది, నిన్ను ఓటమికి తీసుకెళ్తుంది. కానీ పరిశుద్ధాత్మపై ఆధారపడితే, దేవునిపై ఆధారపడితే నీ కార్యములు జరిగి తీరుతాయి. ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ లోకం యొక్క టీచింగ్ ఏంటో తెలుసా? ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీలో శక్తులు ఉన్నవి, నీలో పొటెన్షియాలిటీస్. ఎస్, ఐ అగ్రీ. ఎవ్రీ వన్ హ్యాస్ ద పొటెన్షియాలిటీ, బట్ ఎవ్రీ వన్ నీడ్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. అసలు టాలెంట్స్, పొటెన్షియాలిటీస్ లేని మనిషి ఎందుకు ఉంటాడండి? ఉంటాడు, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ మరి అందరి పైకి ఎందుకు రావట్లేదు? కాబట్టి మనము
దీవెన పరులముగా ఉండాలి అని అనగా వీ నీడ్ టు వాక్ బై స్పిరిట్. ఆత్మచేత మనము నడిపించబడాలి. ఎందుకంటే శరీరాన్ని జయించాలి. మనం శరీరాన్ని సిలువకు మేకులతో కొట్టగలగాలి. సిలువలో మేకులకు శరీరం కొట్టబట్టం అంటే అర్థం ఏంటంటే, అలగరికలుగా మాట్లాడుతున్నాను, అలంకారంగా. అర్థం ఏంటంటే నీ శరీరం కదలకూడదు. యువర్ స్పిరిట్ మస్ట్ మూవ్, నాట్ యువర్ బాడీ. నీ శరీరం ద్వారా కాదు క్రియ, నీ ఆత్మ ద్వారా. నీ శరీరంలో వస్తున్న ప్రతి శరీర క్రియ దాన్ని అరెస్ట్ చేయి, కదలకుండా చేయి. మూవ్ బై ద స్పిరిట్. ఆత్మతో కలిసి సంచారం చేయి. ఇట్స్ నాట్ మ్యాడ్నెస్, ఇట్ ఈస్ డివినిటీ. ఇది పిచ్చితనం కాదు, దైవత్వం. బీ ఒబీడియంట్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. తల వంచి ఆత్మతో నడు, ఆత్మ చూపు చేతలో నడు. ఐగుప్తు దేశానికి భారతదేశానికి చాలా పోలికలు ఉన్నాయి. ఐగుప్తు దేశం విగ్రహారాధన, భారతదేశం కూడా విగ్రహారాధనే. ఐగుప్తు చాలా ఫేమస్, చాలా ఇండియా కూడా అంతే. ఈ ఈజిప్ట్ రిలేటెడ్గా కనబడుతున్న, ఐడెంటికల్గా కనబడుతున్న ఇండియాలో యోసేపు ఏ విధంగా అయితే దైవాత్మ చేత ఉండి అందరికంటే ఘనంగా వినియోగించబడ్డాడో, అలాగున ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క సంఘము యోసేపు వలె ఆధిపత్యములో ఉండాలి. కారణము, ద డిఫరెన్స్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎలోన్. అన్బిలీవర్స్కి బిలీవర్స్కి ఉన్న వ్యత్యాసం హోలీ స్పిరిట్ ఇన్డ్వెల్లింగ్, పరిశుద్ధాత్మని యొక్క నివాసము అంతరంగంలో స్థిరముగా ఉండటం. దాట్ ఈస్ ద డిఫరెన్స్. అదే వ్యత్యాసం. అందుకని అన్నాడు, మీరేమి ఇచ్చించుదురో అవి చెయ్యలేరు, ఎందుకంటే మీ శరీరం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. మీరు ఉదయాన్నే లేచి పని చేయాలనుకుంటే చేయనివ్వదు శరీరం. ఇట్ డామినేట్స్ యూ, ఇట్ డిమాండ్స్ ద రెస్ట్. అప్పుడే వీ నీడ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ అప్పుడే కావాలా. పరిశుద్ధాత్మ శ్రమల సేవకుడైన యేసును నీకు పరిచయం చేస్తాడు. హీ విల్ గైడ్ యూ, హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ టు ఓవర్కమ్ ద ఫిజికల్ బ్యారియర్స్. ప్రతి విధమైన శారీరక ఆటంకాలను అధిగమించి పైకి వెళ్ళటానికి ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. వితౌట్ మనీ, డబ్బు లేకుండా కార్యాలు చేస్తాడు దేవుడు. ట్రస్ట్ దిస్ మై ఫ్రెండ్స్. దీన్ని నమ్మండి. మీరు నమ్మితే మీరు కూడా మీ జీవితాల్లో ఈ అనుభవాలను చూస్తారు. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. బట్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, యు ఆర్ నాట్ అండర్ ద లా. ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడిస్తే మీరు శరీరంలో ఉన్నట్టు. ఆత్మ ప్రకారం నడిస్తే ధర్మశాస్త్రంలో వేరుగా ఉన్నట్టు. ధర్మశాస్త్రానికి మనం దాసులం కాదు, ఆత్మయందు స్వతంత్రులం. వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. కుడ్ యూ అండర్స్టాండ్? వుడ్ యూ రియలైజ్? నీవు తెలుసుకున్నావా? అర్థం చేసుకున్నావా? దేవునితో యేసుక్రీస్తు ద్వారా అనుసంధానం అవుతున్నాము. లా నెవర్ డూ దాట్. ధర్మశాస్త్రం ఎన్నడూ చేయలేకపోయింది. అది యేసుక్రీస్తు చేశాడు. మనలను తండ్రితో సమాధానపరిచాడు. వీఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ గాడ్. కొలసి 3 అది చెబుతాను. వీఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందున్నాం. మనం క్రీస్తు లోపట దాచబడి ఉన్నాం. మనం క్రీస్తు లోపట దాచబడి ఉన్నాం. కాబట్టి మనము మోర్ సెక్యూర్డ్ ఇన్ స్పిరిట్. కాబట్టి శరీర ఇచ్చలను మనం నెరవేర్చాం. శరీర కార్యాలు స్పష్టము, జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, మత్తత, క్రోధం, భేదం, విమతం, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. ఏం అభ్యంతరం లేదు. ఒక్కొక్కటి లక్షణం బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని ఎట్లా పతనానికి తీసుకెళ్ళిందో చెప్పుకోవచ్చు. కనుక ఇవి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే గలతీ పత్రిక అర్థమైతే మీరు పాపం జోలికి వెళ్ళరు. పాపం నుండి విజయం ఎలా పొందాలో మీరు సులువుగా నేర్చుకుంటారు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు చాటపర్రు రోడ్డు వాస్తవ్యులు గుత్తుల రన్విత బేబీ ఫస్ట్ బర్త్డే సందర్భంగా తల్లిదండ్రులు కొండలరావు గారు, రమేశ్రీ గారు, నాన్నమ్మ అనసూయమ్మ గారు, తాత అమ్మమ్మ జక్కంచెట్టు సూర్యనారాయణమూర్తి గారు సహకారమిస్తున్నారు. బిడ్డను ప్రభు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. రన్విత కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనసూయమ్మ గారి కొరకు వందనాలు. తమ్ముడు కొండలరావు సహోదరి రమేశ్వరిని దీవించండి. దొంగ ముత్యాలరావు గారి కుటుంబాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని అమ్మాయిని, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రభు, ఈ కుటుంబాలన్నింటినీ కూడా మీ కృపలో వర్తిల్ల చేయండి. క్రీస్తుని ఎరుగుటకు అందరికీ కృపనివ్వండి. వాక్యం విన్న వారందరూ దీవించండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనగాక. ఆమేన్.